పాకిస్తాన్లో మరో 9 రోజుల్లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు అత్యంత ఆసక్తికరంగా పరిణామం చోటు చేసుకుంది. అధికార రహస్యాల వెల్లడి కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ప్రత్యేక న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మాజీ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీకి కూడా శిక్ష పడింది. దీనిపై ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది నయీం పంజుదా సోషల్ మీడియాలో స్పందించారు. ఈ తీర్పును తాము అంగీకరించబోమని, ఇది అక్రమమని పేర్కొన్నారు. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న అభియోగాలపై ఇమ్రాన్ ఖాన్ గత కొంతకాలంగా విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసు సైఫర్ కేసుగా ప్రసిద్ధికెక్కింది. గతేడాది అమెరికాలోని పాక్ దౌత్య కార్యాలయంలో ఓ రహస్య కేబుల్ను పాక్ ప్రభుత్వానికి పంపించింది. ఈ కేబుల్ను ఇమ్రాన్ ఖాన్ బహిర్గతం చేశారన్నది సైఫర్ కేసులో ప్రధాన అభియోగం. అధికార రహస్యాల చట్టం కింద ఈ కేసు విచారణ చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్, షా మహమ్మద్ ఖురేషీ ప్రస్తుతం రావల్పిండిలోని హై సెక్యూరిటీ అడియాల జైల్లో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఈ కేసు విచారణను ఓ జోన్ అని గతంలో కొట్టిపారేశారు. ప్రాసిక్యూషన్ బృందం, డిఫెన్స్ బృందం అందరూ ప్రభుత్వానికి చెందిన వారే అయినప్పుడు తమకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. లండన్లో నవాజ్ షరీఫ్ లాంటి వ్యక్తులు పక్కా ప్రణాళికలతో ఈ తంతు నడిపించారని, ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో తనకు ముందే తెలుసని ఇమ్రాన్ ఖాన్ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వంటిదేనని విమర్శించారు. నేడు స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్టుగా తెలుస్తోంది.